నా పేరు రమేష్ అండి. మాది అరిపెల్లిగూడెం దగ్గర వెంకటేశ్వర్లపల్లె. మా గ్రామంలో ఈటల రాజేందర్ గారు చేసిన లబ్ధి ఏందంటే, మాకొకటి సబ్ స్టేషన్ ఇచ్చిండు, ఇరిగేషన్ ఇచ్చిండు. సో, మా రోడ్డు కొంచెం బాగాలేదు. నేను ఆటో తోలుకొని బతుకుతా. ఈ ఆటో బతికే క్రమంలో ఏమైందంటే, రోజుకు నాకు ఎంతలే అనుకున్నా ఒక 400-500 దాకా వస్తాయండి. 400-500లో 200 డీజిల్ పోతా. ఆ రోడ్డు బాగాలేనందుకు 200, 100 ఆటో పెట్టాల్సి వస్తుంది. సో, నేను చేసిన కష్టం అంతా ఈ డీజిల్కి పోతుంది, బండి పెట్టాల్సి వస్తుంది. అదే అండి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీజేపీ కదా? అవును. బీజేపీ హయాంలోనే పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంటున్నారు. మీరు ఈటల రాజేందర్కి సపోర్ట్ చేస్తారా? పెట్రోల్ రేట్లు పెరగడం అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చి పెంచలే, కేంద్రం బీజేపీ వాళ్ళు పెంచారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. కానీ రాష్ట్రానికి మాత్రం దీనిలో ఎక్కువ మొత్తంలో వాటా పోతుందని మా ఆటో సోదరులు అనగా నేను విన్నా. ఇప్పుడు ఈ గ్యాస్లో పెద్ద మొత్తంలో పెరుగుతుంది, అది బీజేపీ చేస్తుంది అని అంటున్నారు. బీజేపీ చేస్తుందంటే దానిలో రాష్ట్రం వాటా కూడా కొంతవరకు ఉన్నదని మా ఆటో సోదరులు అడ్డ మీద కూర్చున్న వాళ్ళు అంతే నాకు తెలుసు. అంటే ఎంత అంటే మామూలు ఇప్పటి వరకు మన రాష్ట్రానికి ఒక సిలిండర్ మీద సబ్సిడీ 200-250 దాకా వస్తుందంట. నేను ఆటో తోలబట్టి దగ్గర ఒక 3 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ 3 ఏళ్ళ పీరియడ్లో 600 కాంచెలు నేను సిలిండర్లు వేసుకుపోతున్నా. ఇప్పుడు ఈరోజు రేట్ వచ్చేసి 956 రూపాయలండి. 956 రూపాయల్లో మనకు కేంద్రం వాటా ఒక 20% ఉంటే రాష్ట్రం వాటా 50% ఉంది. అంటే ఈ లెక్కను చూస్తే మరి కేంద్రంకి ఎంత అవుతుంది, రాష్ట్రానికి ఎంత అవుతుంది అనేది మీరే ఒకసారి చూసుకోవాల్సింది. మీరు పథకాన్ని నియోజకవర్గం అన్నారు కదా? అవును. అక్కడ ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేయలేదా? ఇక ఎమ్మెల్యే అభివృద్ధి అంటే ఏం చెప్తామండి, ఒకసారి మా పర్కాల నుంచి నార్లపురం రోడ్డు అనేది ఉంటుంది. ఆ రోడ్డు చూస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. అదే ఈ కమలాపూర్ జమ్మికుంట నుంచి మా వెంకటేశ్వర్లపల్లె విలేజ్ వరకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు చూస్తే మీకు తెలుస్తుంది. అదే కమలాపూర్ నుండి మన వెంకటేశ్వర్లపల్లె విలేజ్ వరకు రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు చూస్తే కూడా మీకు తెలుస్తుంది. అదే మా వెంకటేశ్వర్లపల్లె విలేజ్ నుంచి పర్కాల 12 కిలోమీటర్లు ఉంటుంది, కమలాపూర్ 12 కిలోమీటర్లు ఉంటుంది, జమ్మికుంట 12 కిలోమీటర్లు. ఈ 3 రోడ్లో ఒక దరిద్రంగా ఉందంటే నార్లాపూర్ నుండి పర్కాల వరకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అండి. ఇక ఆయన ఎక్కడ అభివృద్ధి చేస్తాడో, ఎక్కడి నుంచి ఏం చేస్తాడో మాత్రం ఏం తెలియదు. మరి ఇక్కడికి వచ్చి ఈటల రాజేందర్ క్వశ్చన్ చేస్తున్నారు కదా, నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదని చెప్పేసి. అయితే ఇక్కడికి వచ్చి ఈటల రాజేందర్ క్వశ్చన్ చేస్తున్నాడంటే, మా విలేజ్లో వచ్చేసి మేము ఒక టెంపుల్ కట్టుకున్నామండి. అప్పుడే బొడ్రాయి కూడా పెట్టినాం. బొడ్రాయి పెట్టి టెంపుల్ పెట్టుకున్న క్రమంలో మాకు అభివృద్ధి విషయంలో ఒక 75% మాకు ఈటల రాజేందర్కు మా విలేజ్కి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ మాకు సబ్ స్టేషన్కు కరెంట్ కష్టాలు ఉండే పర్కాలు ఉన్నప్పుడు. అట్లాంటి ఇప్పుడు 24 గంటలు కరెంట్ కష్టాలు లేవు. సబ్ స్టేషన్ పడ్డది, ఇరిగేషన్ ఇచ్చిండు, చెక్ డ్యామ్ ఇచ్చిండు. సో ఇప్పుడు సీసీ రోడ్లు కూడా ఇస్తున్నాడు. అయితే మా విలేజ్ని అన్యాయంగా ఇప్పుడు తీసుకుపోయి నడిగూడ మండలంలో కలుపుతున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక మా ఉన్న విలేజ్లో ఈ పాలక వర్గం యొక్క సర్పంచ్కే తెలుసు, వార్డు మెంబర్లకే తెలుసు. విలేజ్లో ఎవరికీ తెలియదు నడిగూడ మండలంలో కలిపారని. అంటే ఇప్పుడు చల్లా ధర్మారెడ్డి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే మేము అది అభివృద్ధి చేసినాం, ఇది అభివృద్ధి చేసినాం అన్నారు. అభివృద్ధి ఎక్కడ ఏం జరగలేదా? ఇక అభివృద్ధి అంటే ఒకసారి మీరు పర్కాల మండలంలో ప్రతి ఒక్క గ్రామాన్ని వ్యక్తులను అడిగితే ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. ఒక్క సింపుల్గా లాజిక్ చెప్తా అండి. నార్లాపూర్ నుండి వెంకటేశ్వర్లపల్లె అటు పర్కాల ఆ రోడ్డు చూడండి, మీకే తెలుస్తుంది ఆయన ఎంత అభివృద్ధి చేసిండు ఏం కథ అనేది. ఇప్పుడు పర్కాల నుంచి మొదలు పెడితే ఇటు కరీంనగర్ రోడ్డుకు కమలాపూర్ నుంచి ఆ రోడ్డు పట్టి ఇన్ని రోజులు అవుతుంది. ఆ రోడ్డు కూడా పెద్దగా అదేం లేదు. మెయిన్ ఏం చెప్పానంటే మా ఆటో సోదరులకు రోడ్డు మంచిగా ఉండాలి, రోడ్డు ఎక్కితే 10 రూపాయలు రావాలి. డీజిల్ పోయినా కూడా ఆటో రిపేర్ వస్తే మాత్రం జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది. అదండి మా బాధ. ఏంటంటే నార్లాపూర్ నుంచి పర్కాల వరకు రోడ్డు మంచిగా ఉండాలి, డబల్ రోడ్డు ఉండాలి. డబల్ రోడ్డు ఉంటే ఏ బాధ ఉండదు మాకు. అదండి ఈటల రాజేందర్కు వచ్చి ఈయన చేస్తాడంటే మా పర్కాల నియోజకవర్గంలో చల్లధర్మారెడ్డిదే ఆ రోడ్డు ఆయన కాన్స్టిట్యూన్సీనే సరిగా చేసుకోలే. ఇక ఈడికి వచ్చి ఏం చేస్తాడు అనేది మాకైతే ఏం నమ్మదగ్గ విషయాలు అయితే ఏం
అడ్డా మీద జనాలు ఏమనుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు అని వీళ్ళంతా? అడ్డ మీద వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గారు మంచోడండి. 100% ఆయన అయితే గెలిపియాలి. ఎందుకోసం అంటే మన బాధలేంది, మన కథ ఏందని అన్ని ఆయనకు తెలుసు. ఇక ఉన్న రాజకీయ నాయకులు 10 జేబులకు వచ్చినాయా అని చూసుకుంటారు. ఈయన ఇంటికి పోతే మాత్రం తమ్ముడు కడుపు నిండిందా, అన్నం తిన్నావా, నీ బాధ ఏంది, ఏమొస్తుంది ఏం పోతుంది అని అడిగే విషయం ఉన్నది. ఇక ఈ రాజకీయ నాయకులు అట్లుండదు. 10 రూపాయలు జేబులకు వచ్చినాయా, ఉన్నావా, మన కథ ఏందో, మనకు వెళ్తుందా, అది ఇతరులను ముంచాలి, మనం ఎదగాలి. వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ మంచిగా అంటున్నారు. వ్యక్తిగతంగా చూసి ఓట్లు పడతాయంటారా, లేకపోతే డబ్బు ఏమైనా ప్రభావం చూపిస్తుంటారు? ఇక డబ్బు అంటే ఇక డబ్బు కోసం అందరు అమ్ముడు పోరు కదండి. డబ్బు ఇవాళ ఇత్తడు కావచ్చు, నేను జేబులో పెట్టుకొని ఇప్పుడు పథకాలు కూడా ఇస్తున్నారు కదా, దళిత బంధు అని చెప్పేసి, యాదవులకి గొర్రెలు అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇక ప్రభావం చూపిస్తాయా? దళిత బంధు అనేది ఆ దళిత సోదరులకే ఎరుక. నేను దళితుడిని కాదు. అయితే ఇప్పుడు ఈ యాదవుల గురించి ఒక చిన్న విషయం. యాదవ సోదరులు వాళ్ళు ఎంతో కడితే సబ్సిడీ వస్తుంది, గొర్రెలు వస్తాయని అన్నారు. నాటోళ్ళనే యాదవ సోదరులను తీసుకుపోయినా వాళ్ళ కష్టాలు ఎవరికి దేవులకు ముడతాయి. ఈయన ఇచ్చే డబ్బులేమో కానీ ఈయన డబ్బు ఎక్కడో పోయింది. ఈ దళిత సోదరులు ఇప్పుడు ఉన్న ఇది యాదవుడు, దళితులు కాదు యాదవులు, ఇప్పుడు ఈయన నిలబెట్టిండు, యాదవుని తీసుకుపోయిండు, గొర్రెలు ఇచ్చిండు. ఏ యాదవుని ఇంటికి అన్నవో ఎంతమందికి ఇచ్చిండో, ఫర్ ఎగ్జాంపుల్ 100%కి 100 మందికి ఇచ్చిండు అనుకో, దానిలో 75% మంది గొర్రెల కాపర్లు ప్రతి ఒక్కరు గొర్రెలు అమ్ముకున్నారండి. ఇప్పుడు ఎక్కడున్నది వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, ఇప్పుడు గొర్రెలను తీసుకుపోయి ఏడ మేపుకోవాలి, ఏడున్నది ప్లేసు. అదే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తే సరే వాళ్ళు చేసినా చేయపోను, అదే బూడి పడి ఉండు, దళ్ళ పోయి యాదవులు గొర్రెలు మేపుకొని బతుకు కదా. ఆ విషయంగానే ఈ గొర్రెల వాళ్ళందరూ గొర్రెలు అమ్ముకుంటున్నారు. ఈయన ఇచ్చే పథకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చినా కూడా అలా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత పోతుంది, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోండి. మొన్న నేను తీసుకుపోయిన యాదవులల్లా కొంతమందిని అడిగితే ఒక్కొక్క యాదవుని దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉండట అండి. ఆ 1000 రూపాయలు ఏది గొర్రెలు ఇప్పించినందుకు. ఈయన ఇచ్చే డబ్బులు 100కు ఇప్పించిన గొర్రెలు ఇప్పించిన వాళ్ళకు పోతానట. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది కావచ్చు, ఇచ్చినా కూడా మళ్ళా 100కి 70కి సరే 50% ఆయనకు చేరుతాయి. అంతో కొంత ఈ 1 లక్ష రూపాయలు లబ్ధి పొందినా నయమని వీళ్ళు డీడీలు తీస్తారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. అది ఈ ప్రభుత్వంగా చేయాల్సింది ఏంటంటే ఇట్లా ఈ లబ్ధీలు పెట్టుడు కదా, అనేకమైన అప్పులు చేస్తాడు పెడతాడు. 100% గెలుపు ఖాయమంటున్నాం. ఎలా చెప్పగలుగుతాం? వ్యక్తిగతంగా మంచోడు, ప్రజల అవగాహన ఒకటి ఉన్నది. ప్రతి ఒక్కరూ నా ఆటోలో ఎక్కిన వాళ్ళనైతే ఇప్పటి వరకు కదిలిచ్చిన వాళ్ళందరినీ ఏంటంటే ఏముంది, మేము డబ్బులు తీసుకుంటాం, టీఆర్ఎస్కు జే అంటాం, కానీ మా వ్యక్తిగతంగా మాత్రం ఈటల రాజేందర్కి ఎత్తా అని అంటున్నారు. అది